Hello students, in this video we are going to discuss alkali metals. These are also known as S-block elements. These are also known as S-block elements. Now ఈ వీడియోలో మనము S-block elements లో ఉన్న 1A group elements 1A group elements ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాము. ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని జేఈ మెయిన్స్లో కానివ్వండి నీట్లో కానివ్వండి క్వశ్చన్స్ అనేవి ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తుంటారు. సో we study alkali metals on the basis of almost 100% మనం ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని వెళ్తాము. కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ అవసరమైతే రాస్తాను. ఆ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమిటనేది నేను మెన్షన్ చేస్తాను. ఓకే, నా వాట్ ఆర్ ఆల్కలీ మెటల్స్? లిథియం, సోడియం, పొటాషియం, rubidium, cesium, francium. What are alkali metals? Lithium, sodium, potassium, rubidium, cesium, francium. Francium is the radioactive element. Francium is the radioactive alkali metal. For what reason these are called alkali metals? The oxides of these elements, the oxides of these elements dissolve in water to form strong bases. The oxides of these metals dissolve in water to form strong bases. ఈ మెటల్ ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి స్ట్రాంగ్ బేస్ని ఏర్పరుస్తాయి. అందుకోసం వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాం. ఉర్దూ వర్డ్ ఖలాస్. ఖలాస్ మీన్స్ బేస్, బేసిక్ ఇన్ నేచర్. ఆల్ ఖలాస్ నుంచి ఆల్కలీ అనే పేరు వచ్చింది. ఖలాస్ అంటే ఇక్కడ బేసిక్ యాష్ అనమాట. యాష్ అనేది యాష్కి బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి బేస్ ఫార్మేషన్ మెటల్స్ అంటాం. నా అటామిక్ నంబర్: లిథియం అటామిక్ నంబర్ 3, sodium number 11, potassium number 19, rubidium plus 18 కలిపేస్తే 37, cesium 55, francium 87. ఫ్రాన్షియం అనేది రేడియో యాక్టివ్ ఆల్కలీ మెటల్. ఫ్రాన్షియం కొన్న ఐసోటోప్స్ లో కంపారిటివ్లీ స్టేబుల్ అయినటువంటి ఫ్రాన్షియం 223 యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంతండి అంటే హాఫ్ లైఫ్ పీరియడ్ వచ్చేసి ఓన్లీ 21 minutes. సో దిస్ ఈజ్ కంపారిటివ్లీ లెస్ స్టేబుల్. సో నో కెమిస్ట్రీ ఈజ్ నోన్ అబౌట్ ద రేడియో యాక్టివ్ ఆల్కలీ మెటల్ ఫ్రాన్షియం. సో ఫ్రాన్షియం యొక్క ప్రాపర్టీస్ మనము డిస్కషన్ చేసే అవకాశం లేదు. నౌ వాట్ అబౌట్ ద రిమైనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ electronic configuration. Along with helium it has 2s1 configuration, along with neon 3s1, along with argon 4s1, along with krypton it has 5s1, along with xenon 6s1, along with radon 7s1. Okay, valence electrons represents the group number, so they have one valence electron, whereas this number represents principal quantum number of outermost electron, represents the period. So this belongs to second period, third period, fourth period, fifth period, sixth period and seventh period. ఒక ఎలిమెంట్ యొక్క అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్ గ్రూప్ నంబర్ ని తెలియజేస్తుంది. వేరాస్ ఆ అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ఈ ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ పీరియడ్ ని తెలియజేస్తుంది. వాట్ ఈస్ ద జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? NS1. NS1 is the general outer electronic configuration. దాన్ని ఇలా రాద్దాం. Along with inert gas it has NS1 electronic configuration. That means it has one electron in the outermost shell. Okay. What about the occurrence? Nature లో ఆల్కలీ మెటల్స్ ఎలా అవైలబుల్ ఉంటాయి? ఉన్న ఆల్కలీ మెటల్స్ లో సోడియం అండ్ పొటాషియం అనేది
most abundant alkali metals, most abundant metals among which one? Among alkali metals. ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే ఆల్కలీ మెటల్స్ లో సోడియం అండ్ పొటాషియము, అంటే ఈ 5 ఆల్కలీ మెటల్స్ లో ఎవరు ఎక్కువగా నేచర్ లో అవైలబుల్ ఉంటారంటే సోడియం అండ్ పొటాషియం అవైలబుల్ గా ఉంటారు. ఇకపోతే వీటి యొక్క స్టోరేజ్ ఏమిటి, ఎలా స్టోరేజ్ చేయొచ్చు? సో కంపారిటివ్ గా ప్రతి పీరియడ్ కూడా ఆల్కలీ మెటల్ తో స్టార్ట్ అవుతుంది. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళిన కొద్దీ సైజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి పీరియడ్ లో ఏ మెటల్ కి ఏ ఎలిమెంట్ కి లార్జ్ సైజ్ ఉంటుందంటే ఆల్కలీ మెటల్ కి లార్జ్ సైజ్ ఉంటుంది. సైజ్ లార్జర్ గా ఉంది అండ్ ఇనర్ట్ గ్యాస్ కంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ గా ఉంది. కాబట్టి ఈ మెటల్స్ రెడీలీ లాస్ ఎలక్ట్రాన్ అండ్ గెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. సో రెడీగా ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. అండ్ దేర్ఫోర్ ఆల్కలీ మెటల్స్ అనేవి చాలా రియాక్టివ్ మెటల్స్, మోర్ రియాక్టివ్ కాబట్టి ఓపెన్ ఎయిర్ లో పెట్టేస్తే సో దే విల్ అండర్గో సమ్ కెమికల్ చేంజ్. లెట్ us see సోడియం మెటల్, ఫ్రెష్లీ కట్ సోడియం మెటల్ కనుక ఓపెన్ ఎయిర్ లో పెట్టేస్తే మొదట అది ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఆక్సైడ్ మాయిశ్చర్ తో రియాక్షన్ చేస్తే హైడ్రాక్సైడ్ కి మారుతుంది. హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ తో రియాక్షన్ చేసి సోడియం కార్బోనేట్ గా మారుతుంది. గమనించారా? సో ఆల్కలీ మెటల్ కనుక ఓపెన్ ఎయిర్ లో పెట్టేస్తే when alkali metal is kept in open air it first react with oxygen. ఇలా బ్రైట్ గా ఉన్నటువంటి ఆల్కలీ మెటల్ సో ఆ బ్రైట్నెస్ కోల్పోతుంది. దట్ ఈస్ కాల్డ్ టర్నిష్. So alkali metals tarnishes when kept in open air due to formation of oxide. ఆక్సైడ్ ఫార్మేషన్ వల్ల వాటికి ఉన్న ఆ మెరుపుని కోల్పోతాయి. మెరుపు కోల్పోవడాన్ని ఏమంటారంటే టర్నిషింగ్ అంటాం. సో ఫస్ట్ ఆక్సైడ్ ని, తర్వాత హైడ్రాక్సైడ్, తర్వాత కార్బోనేట్ గా మారిపోతుంది. దట్స్ వై ఆల్కలీ మెటల్స్ అనేవి ఓపెన్ ఎయిర్ లో పెట్టకూడదు. ఆల్కలీ మెటల్స్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ కెరోసిన్. ఆల్కలీ మెటల్స్ స్టోరేజ్ దేనిలో చేయాలండి? దే షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ కెరోసిన్. కిరోసిన్ లో ప్రిజర్వ్ చేసుకోవాలి. చేసుకుంటాం. ఓకే, ద నెక్స్ట్ వన్. నౌ ద ఫిజికల్ ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్? The physical properties are first of all flame test. Now flame test ఎలా చేస్తాం? మొదట మెటల్ గానివ్వండి లేదా మెటల్ కాంపౌండ్ గానివ్వండి తీసుకుంటాం. మెటల్ ఆర్ మెటల్ కాంపౌండ్. నా ఈ కేసులో మెటల్ తీసుకోండి. It is moistened with concentrated HCl. తో మాయిస్చర్ చేసి and is made into a paste. ఒక పేస్ట్ మాదిరి తయారు చేస్తారు. This paste is taken with the help of a glass rod. ఒక గ్లాస్ రాడ్ కి తీసుకొని and is bound with Bunsen flame తో బౌండ్ చేస్తారు. అప్పుడు ఈ ఆల్కలీ మెటల్స్ ఒక్కో మెటల్ ఒక్కొక్క కలర్ ని ఇచ్చుకుంటూ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుంటే లిథియం ఫ్లేమ్ టెస్ట్ లో క్రిమ్సన్ రెడ్ కలర్ ఇస్తుంది. సోడియం yellow కలర్ ఇస్తుంది. పొటాషియం వైలెట్ కలర్, రుబిడియం రెడ్ వైలెట్ ఇస్తుంది. సీజియం బ్లూ వైలెట్ అనాలి, బట్ ఎన్సీఆర్టీలో బ్లూ అని ఇచ్చారు, మనం అదే ఫాలో అవుదాం. నా ఇలా ఫ్లేమ్ టెస్ట్ కి ఇవి కలర్స్ ఇస్తున్నాయి. ఏ ఫ్లేమ్? ఇక్కడ ఫ్లేమ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటారు. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, రెడ్యూసింగ్ ఫ్లేమ్. సింపుల్ గా గుర్తుంచుకోండి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటే అవైలబుల్ ఆఫ్ మోర్ ఆక్సిజన్.
available of more oxygen, available more oxygen ఉంటే ఆక్సిజన్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందని ఆక్సిడైజింగ్ అని, లెస్ ఆక్సిజన్ కనుక అవైలబుల్ గా ఉంటే దాన్ని రెడ్యూసింగ్ ఫ్లేమ్ అంటాం. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, రెడ్యూసింగ్ ఫ్లేమ్. ఓకే, నా ఇవి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ కి ది ఇంపార్ట్ క్యారెక్టరిస్టిక్ కలర్. ఏమిటా కలర్స్? లిథియం వచ్చేసి క్రిమ్సన్ రెడ్, సోడియం ఎల్లో, పొటాషియం వైలెట్, రుబిడియం రెడ్ వైలెట్, సీజియం బ్లూ కలర్. సార్ ఈ కలర్స్ ఎలా డెవలప్ అయ్యాయనేది పాయింట్. ఎప్పుడైతే ఆల్కలీ మెటల్ ని బున్సన్ ఫ్లేమ్ తో హీట్ చేసామో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ చూసారా? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏమిటది? NS1. ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే గెయిన్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్లేమ్ నుంచి హీట్ ఎనర్జీ తీసుకొని and go to higher levels, higher energy orbitals or levels, కు వెళ్ళిపోతుంది. ఓకేనా? మళ్ళా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందండి? ఫ్లేమ్ లో ఉన్నటువంటి హీట్ ని తీసుకొని, హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, ఎనర్జీని గెయిన్ చేసుకుని ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్, తనకంటే హయ్యర్ లెవెల్ కు వెళ్ళిపోయింది. బట్ ఎలక్ట్రాన్ ఇన్ ద హయ్యర్ లెవెల్ ఈజ్ నాట్ స్టేబుల్, సో ఇది రిటర్న్ అవుతుంది. ఎలా రిటర్న్ అవుతుందండి? ఇట్ రిటర్న్స్ బై ఎమిటింగ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ? ఏ ఎనర్జీ అయితే తను గెయిన్ చేసిందో ఆ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. When the electron jumps from higher level to ground state, it emits energy. Emitted radiation ki oka particular frequency and wavelength untayi. ఆ particular frequency and wavelength ని బట్టి కలర్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజియం తీసుకుంటే దీని యొక్క వేవ్ లెంత్ 455 పికోమీటర్స్ ఉంటుంది. సోడియం వేవ్ లెంత్ 590 పికోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 670 పికోమీటర్స్ ఉంటుంది. ఇది 760 పికోమీటర్స్, ఇది 780 పికోమీటర్స్. ఇవన్నీ కూడా విజిబుల్ లైట్ లో ఉన్నటువంటి రేడియేషన్సే. విజిబుల్ లైట్ విబ్జిఆర్, విబ్జిఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 380 పికోమీటర్స్ టు 760 ఆర్ 780 పికోమీటర్స్ వరకు ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా విజిబుల్ లైట్ లో ఉంటాయి. ఈ విజిబుల్ లైట్ లో ఉండబట్టి దే ఆర్ గివింగ్ కలర్స్. సో కలర్ ఎలా డెవలప్ అయిందో అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఫ్లేమ్ తో మనం కాంటాక్ట్ చేసామో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తన లెవెల్ కంటే కూడా హయ్యర్ లెవెల్ కి జంప్ చేస్తుందండి. హయ్యర్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ కి రిటర్న్ అవుతుందో ఇట్ ఎమిట్స్ ఎనర్జీ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్, అండ్ ఈ ఎనర్జీ రేడియేషన్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ కి పర్టికులర్ వేవ్ లెంత్ లేదా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ పర్టికులర్ వేవ్ లెంత్ లేదా ఫ్రీక్వెన్సీని బట్టి కలర్ అనేది డెవలప్ అయింది. ఇది ఎమిట్ చేసే రేడియేషన్స్ అన్ని కూడా విజిబుల్ లైట్ అయినటువంటి విబ్జిఆర్ లో అవైలబిలిటీ ఉంటాయి. ఇలా మనం ఆల్కలీ మెటల్స్ ని ఫ్లేమ్ టెస్ట్ ద్వారా రికగ్నైజ్ చేయవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లేమ్ టెస్ట్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి atomic size. Lithium 1s2 2s1, sodium 1s2 2s2 2p6 3s1, potassium 1s2 2s2 2p6 3s2 3p6 4s1. గమనించండి, ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 2s 3s 4s. డౌన్ కు వెళ్ళిన కొద్ది ఇన్నర్ షెల్స్, ఇక్కడ ఇన్నర్ షెల్ 1 అండి, ఇన్నర్ షెల్స్ పెరుగుతూ వచ్చాయి. సో డౌన్ కు వచ్చేసరికి ఇన్నర్ షెల్స్ పెరిగిన కొద్ది న్యూక్లియస్ కి వేలెన్స్ ఎలక్ట్రాన్ మధ్య ఉన్న డిస్టెన్స్ పెరిగింది. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ వేలెన్స్ ఎలక్ట్రాన్. వేలెన్స్ ఎలక్ట్రాన్ కి సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని అటామిక్ సైజ్ అంటాం. డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇన్నర్ షెల్స్.
increase in the number of inner shells. So inner shells increase in koddi. So down the group, what we say? Down the group, inner shells increases. Inner shells increases. Inner shells increase అవుతున్నాయి కాబట్టి size అనేది increase అవుతుంది. Down the group size increases. Clear? The next one, ionization potential. Ionization potential. What do you mean by ionization potential? Amount of energy required to remove electron from the outermost shell of gaseous neutral atom is called ionization potential. I repeat once again. The amount of energy required, energy gained by the atom for the removal of electron from the outermost shell of gaseous neutral atom is called ionization potential. You know, ప్రతి పీరియడ్ లో కూడా ఆల్కలీ మెటల్స్ కి మిగతా వాటి కంటే కూడా లార్జ్ సైజ్ అని నేర్చుకున్నారు. ఎవ్రీ పీరియడ్ కూడా ఆల్కలీ మెటల్ తో స్టార్ట్ అవుతుంది. పీరియడ్ లో సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ పీరియడ్ లో దీనికే లార్జ్ సైజ్ ఉంటాయి. సో ఒక పీరియడ్ లో ఆల్కలీ మెటల్ కి లార్జ్ సైజ్ ఉంటుంది. అంటే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి లార్జర్ అటామిక్ సైజెస్ ఉన్నాయి. లార్జర్ అటామిక్ సైజెస్ ఉన్నాయి కాబట్టి ఐపీ వాల్యూస్ లోయర్ గా ఉంటాయి. బికాస్ స్మాల్ సైజ్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలా అండ్ లార్జ్ సైజ్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్స్ లార్జర్ గా ఉంటాయి. వేరేస్ న్యూక్లియస్ కి వేలెన్స్ ఎలక్ట్రాన్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ సైజ్ అనేది తక్కువగా ఉంది. సైజ్ స్మాల్ కాబట్టి మోర్ ఐపీ రిక్వైర్డ్. వేరేస్ ఇందులో సైజ్ లార్జర్ లెస్ ఐపీ ఇస్ రిక్వైర్డ్. సో మనం తీసుకుంటే ఒక పీరియడ్ లో ఏ మెటల్ కి లార్జ్ సైజ్ అని చెప్పాను నేను? ఆల్కలీ మెటల్. అంటే ప్రతి పీరియడ్ లో కూడా ఆల్కలీ మెటల్ కి లార్జ్ సైజ్ ఉంటుంది. అనగా ప్రతి పీరియడ్ లో ఉన్న ఆల్కలీ మెటల్ కి లో ఐపీ వాల్యూస్ ఉంటాయి. అంటే ఐపీ వాల్యూస్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ ఆర్ లోయెస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఆల్కలీ మెటల్స్ యొక్క ఐపీ వాల్యూస్ మిగతా ఎలిమెంట్స్ కంటే కూడా లోయర్ గా ఉంటాయి. ఎందుకండి? ఆల్కలీ మెటల్ యొక్క సైజ్ లార్జర్ కంపేర్డ్ టు ద అదర్ ఎలిమెంట్స్. ఓకేనా? ఒకవేళ కంపారిజన్ కి వెళ్తే డౌన్ ద గ్రూప్ ఏమైందండి? సైజ్ ఇంక్రీజ్ అయింది. సైజ్ ఇంక్రీజ్ అయితే ఐపీ వాల్యూ ఏం కావాలండి? డిక్రీజ్ అవ్వాలి. అంటే డౌన్ ద గ్రూప్ ఐపీ వాల్యూ డిక్రీజెస్. ఫస్ట్ పాయింట్, ఈ మెటల్స్ కి లార్జర్ అటామిక్ సైజెస్ ఉంటాయి కాబట్టి వీటి ఐపీ వాల్యూస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసుకుంటే లోయర్ గా ఉంటాయి. అదే సేమ్ గ్రూప్ లో తీసుకుంటే డౌన్ కి వచ్చే సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఐపీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. Thus we explain the ionization potential value. The next one, now we are going to discuss about the melting point and boiling points. Melting point, boiling point. వీటి గురించి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ వాల్యూస్ అనేవి కూడా వీటికి ఎలాంటి సైజెస్ ఉన్నాయి? అటామిక్ సైజ్ లార్జ్ గా ఉంది. అటామిక్ సైజ్ లార్జ్ గా ఉంది. ఓన్లీ వన్ వేలెన్స్ ఎలక్ట్రాన్. వేలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటే ఉంది. అండ్ అటామిక్ సైజ్ లార్జర్ గా ఉంది. కాబట్టి వీటికి మిగతా వాటి కంటే కూడా లో మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే లెట్ us take సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం తీసుకోండి. Now outermost electronic configuration 3s1, 3s2, 3s2, 3p1. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఎన్నండి? 1, 2, 3. మెల్టింగ్ పాయింట్ కనుక గమనిస్తే ఇది 99 ఉంది, ఇది 649 ఉంది, 660 ఉంది. ఓకే, అదే బాయిలింగ్ పాయింట్ ని గమనిస్తే ఇది దాదాపు 880 ఉంది, 1105, ఇది వచ్చేసి 1200 సంథింగ్ ఉంది.
సో ఈ వాల్యూస్ని స్టడీ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఆల్కలీ మెటల్ అయిన సోడియం యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కంటే కూడా లోగా ఉన్నాయి. ఎందుకని ఇలా ఉన్నాయి? సోడియంలో ఒక ఎలక్ట్రానే అవైలబిలిటీ ఫర్ మేకింగ్ ద బాండ్. అంటే వన్ సోడియం ఆటమ్ తోనే హెల్డప్ అవుతుంది. అదే మెగ్నీషియం తీసుకుంటే మెటాలిక్ బాండ్ లో 2 మెగ్నీషియం ఆటమ్స్ తో హెల్డప్ అయ్యే అవకాశం ఉంది. అదే అల్యూమినియం తీసుకుంటే ఇట్ కెన్ మేక్ బాండింగ్ విత్ 3 అదర్ అల్యూమినియం ఆటమ్స్. ఇక్కడ బ్రేక్ చేయాల్సింది 1 బాండ్ అండి. ఇక్కడ బ్రేక్ చేయాల్సింది 2 బాండ్స్. లేదా here we had to separate 1 atom. Here we had to separate 2 atoms. Here we had to separate 3 atoms. Now tell me which need more energy for as the number of atoms to be separated, temperature required are more. Melting అంటే అర్థం ఏంటండి? వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కొంచెం పెంచాలి. అంటే వీటి మధ్య ఉన్న అట్రాక్షన్స్ ని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ 1 బాండ్ ని బ్రేక్ చేయవలసి ఉంది. ఇందులో 2 బాండ్స్ బ్రేక్ చేయాలి. ఇందులో 3 బాండ్స్ బ్రేక్ చేయాలి. కాబట్టి దీనికంటే మెల్టింగ్ పాయింట్ దీనికి ఎక్కువ, దీనికంటే మెల్టింగ్ పాయింట్ దీనికి ఎక్కువ. అలాగే బాయిలింగ్ అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంకా ఎక్కువ చేసి గ్యాస్ స్టేట్ లో మార్చుకోవాలి. సో ఇక్కడ 1 బాండే బ్రేక్ చేయాల్సి ఉంటుంది, 2 బాండ్స్, 3 బాండ్స్. కాబట్టి ఇలా బాండ్స్ అనేవి దేనిపైన డిపెండ్ ఉన్నాయి? వేలెన్స్ ఎలక్ట్రాన్స్. మోర్ ద వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్, more are the bonded atoms, more are the melting points and boiling points. ఇలా melting points and boiling points ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి లోయర్ గా ఉన్నాయి. ఎందుకని లోయర్ గా ఉన్నాయండి? they have only one valence electron. They have only one valence electron. Right. So melting point and boiling point of alkali metals are low. What is the reason? Due to only one valence electron. Right. What about in this group? When we move from lithium to cesium, the melting point decreases. Lithium is more than sodium, more than potassium, more than rubidium. ఎందుకని లిథియంకి ఎక్కువగా ఉంది, సీజియంకి తక్కువగా ఉంది? లిథియంలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయండి? 2s లో. అంటే లిథియం ఆటం మధ్య 2s ఓవర్లాపింగ్ ఉంది. అదే సోడియంలో 3s ఓవర్లాపింగ్, పొటాషియంలో 4s ఓవర్లాపింగ్, రుబిడియంలో 5s ఆర్బిటాల్స్ ఆర్ ఓవర్లాపింగ్, ఇందులో 6s ఆర్బిటాల్స్ ఆర్ ఓవర్లాపింగ్. చెప్పండి ఎందులో ఓవర్లాపింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది? సో స్మాల్ సైజ్ ఆర్బిటాల్స్ లో ఓవర్లాపింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దేర్ఫోర్ ఇది స్ట్రాంగ్ లిథియం మెటాలిక్ బాండ్, వేరాస్ ఇది వీక్ మెటాలిక్ బాండ్. సో చెప్పండి స్ట్రాంగ్ బాండ్ నీడ్ హై టెంపరేచర్ ఫర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్, వీక్ బాండ్ నీడ్ లో టెంపరేచర్ ఫర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్. దస్ లిథియం యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ సీజియం కంటే ఎక్కువగా ఉంటాయి. బికాస్ లిథియంలో జరుగుతున్న ఓవర్లాపింగ్ 2s ఓవర్లాపింగ్, సీజియంలో జరుగుతుంది 6s. ఈ 6s మధ్య ఓవర్లాపింగ్ వీక్ గా ఉంటుంది కంపేర్ టు స్మాల్ సైజ్ ఆర్బిటాల్స్. ఇలా మెల్టింగ్ పాయింట్స్ ని, బాయిలింగ్ పాయింట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్? ద నెక్స్ట్ ప్రాపర్టీ ఇస్ డెన్సిటీ. What do you mean by density? Density is mass by volume. Density. What is density? Density is mass by volume. Okay. Mass is by particles or atoms. By volume here. The number of particles or atoms per unit volume is taken as density. Now we take lithium, sodium, potassium, rubidium, cesium. Density values are 0.53, 1.53, 1.96, 0.87, 1.90 or 86 something. Now here
the density values are increasing on overall. The density values are increasing on overall, but there is a anomalous change. From sodium to potassium, density is not increasing, it is decreasing. For what reason? Density of potassium is lower than density of sodium. Now this is explained on the basis of electronic configuration. Sodium atomic number 11, electronic configuration 1s2, 2s2, 2p6, 3s1. Please remember, there is no 2d vacant orbitals. There are no 2d vacant orbitals because first level contain 1s, second level contain 2s, 2p only, third one contain 3s, 3p, 3p, 3d. When we take potassium atomic number 19, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. Here there will be availability of 3d vacant orbitals. 3d vacant orbitals are available in the penultimate shell. What do you mean by penultimate shell? Now the outermost shell, ultimate shell, last shell is called ultimate or outer shell. Outer shell ముందున్న దాన్ని penultimate అంటారు. Penultimate. Penultimate కంటే ముందున్నటువంటి షెల్స్ ఇంకా ఇన్నర్ గా ఉన్న ఇంకేమున్నా గానీ this is outer one. Outer కంటే ముందున్న దాన్ని penultimate. ఇక దానికంటే ముందున్నవి ఏవైనా కానివ్వండి యాంటీ పెనల్టిమేట్ షెల్స్ అంటారు. యాంటీ పెనల్టిమేట్ షెల్స్. చెప్పండి, ఇక్కడ దీని యొక్క పెనల్టిమేట్ షెల్ లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, వేరాస్ దీని యొక్క పెనల్టిమేట్ షెల్ లో వేకెంట్ ఆర్బిటాల్ లేదు. సో వేకెంట్ ఆర్బిటాల్ లేకపోవడం ఏమవుతుంది? లెట్ us సపోజ్ ఒక రూమ్ లో నీలాంటి పర్సనాలిటీస్ ఒక 60 మంది కూర్చుంటారు. లెట్ us సపోజ్ కింద కూర్చుంటున్నారు అనుకోండి, 60 మంది కూర్చోగలరు. అదే సెకండ్ కేసులో అదే రూమ్ లో ఒకవేళ నువ్వు నడుము చుట్టూతా ఎయిర్ బ్యాగ్స్ లాంటివి పెట్టుకున్నారు, లేదా ఫిలింలో గోపీచంద్ ఫిలింలో ఆలీ అనేవాడు ఏదో ఎయిర్ బ్యాగ్స్ లాంటివి పెట్టుకునేస్తాడు, ఎయిర్ బెలూన్స్ పెట్టి జిమ్సన్ అంటుంటాడు. ఇలాగే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నటువంటి పర్సన్స్ 60 మంది పడతారా అదే రూమ్లో? పట్టరు. బికాస్ ఈ ఒక ఆటమ్కి ఇంకో ఆటమ్ మధ్యలో ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్స్ ని ఎయిర్ గ్యాప్స్ తీసుకున్నాను. సపోజ్ ఓ పర్టికులర్ వాల్యూమ్లో 60 సోడియం ఆటమ్స్ కనుక 1 లీటర్లో ఉంటే ఇక్కడ 60 పొటాషియం ఆటమ్స్ ఉండవు, 40 పొటాషియం ఆటమ్స్ లేదా 25 పొటాషియం ఆటమ్సే ఆ 1 లీటర్ వాల్యూమ్లో ఉంటాయి. అంటే డెన్సిటీ తగ్గిపోయింది, డెన్సిటీ డిక్రీజ్ అయింది. డెన్సిటీ ఎందుకని లోయర్గా ఉంది? బికాస్ ఆఫ్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఇన్ ద పెనల్టిమేట్ షెల్. ఇందులో ఆటమ్స్ అవైలబిలిటీ ఈజీగానే ఉంటుంది. వేరేస్ ఇక్కడ ఆటమ్స్ లో వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఈ వేకెంట్ ఆర్బిటల్ యాక్చువల్లీ ఆటమ్ ఇది, బట్ వీటిలో వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చాయి. ఈ వేకెంట్ ఆర్బిటాల్స్ రావడం వల్ల వీటి మధ్య డిస్టెన్స్ పెరిగింది. అంటే దేర్ఫోర్ ఈ రోలో సపోజ్ ఇక్కడ 5 సోడియం ఆటమ్స్ పెట్టేస్తే ఇదే పర్టికులర్ వాల్యూమ్లో 5 పట్టవు ఇవి, లేదా ఇవి 6 కనుక పెట్టేస్తే ఇక్కడ 3నే పెట్టాయి, 3 పొటాషియం ఆటమ్సే పెట్టాయి. బికాస్ ఎందుకని? పొటాషియం ఆటమ్ మధ్యలో వేకెంట్ డిఆర్బిటాల్స్ ఉన్నాయి, నా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పొచ్చు. ఈ 3 ఎలిమెంట్స్ యొక్క డెన్సిటీ ఆఫ్ లిథియం, పొటాషియం, సోడియం ఈజ్ లోయర్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క డెన్సిటీ 0.99 కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మెటల్స్ కనుక మీరు వాటర్లో వేస్తే ఈ మెటల్స్ వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి, పైకి తేలుతూ ఉంటాయి. ఎందుకని? జనరల్గా డెన్సిటీ లోయర్గా ఉన్నది ఫ్లోట్ అవుతుంది, డెన్సిటీ హైయర్గా ఉంటే సింక్ అవుతాయి. ఏ మెటల్స్ సింక్ అయ్యే అవకాశం ఉంది? రుబిడియం, సీజియం సింక్ అవుతాయి. ఏ మెటల్స్ ఫ్లోట్ అవుతాయి? సో మనకున్న మెటల్స్లో అన్ని మెటల్స్ వాటర్లో సింక్ అవుతాయి, ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ఎనీ మెటల్ ఈజ్ హైయర్ దాన్ వాటర్. కానీ లిథియం, పొటాషియం, సోడియం యొక్క డెన్సిటీ వాటర్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఈ మెటల్స్ వాటర్లో వేస్తే పైకి తేలుతూ ఉంటాయి, దే ఫ్లోట్స్. ఫర్ వాట్ రీజన్? డెన్సిటీ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ లోయర్ దాన్ వాటర్ కంటే లోయర్ డెన్సిటీ ఉంది. ఇలా మనం డెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
డెన్సిటీ అనే ఫిజికల్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ నంబర్. వాట్ ఈస్ కోఆర్డినేషన్ నంబర్? కోఆర్డినేషన్ నంబర్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? let us take sodium chloride unit cell. Sodium chloride unit cell. Let us take the sodium chloride unit cell. Now in this one 1 2 3 4. Now ఇక్కడ ఒక ఐటమ్ ఉందనుకోండి. Now వీటిని 1 2 3 4 లతో కంబైన్ చేసుకోండి. కంబైన్ జాయిన్ చేయండి. నెక్స్ట్ వన్ ఇలా పెట్టేసి దీన్ని కూడా 1 2 3 4 తో జాయిన్ చేయండి. దస్ మనకి జామెట్రీ వచ్చింది. జామెట్రీ. ఈ జామెట్రీలో లెట్ us సపోజ్ మధ్యలో Na plus ion ఉంది. The Na plus ion is surrounded by how many? 1 2 3 4 5 6 chloride ions. One Na plus is surrounded by 6 chloride ions. Similarly, ఒకవేళ మధ్యలో కనుక మనము క్లోరైడ్ ని ఊహించుకుంటే 1 chloride is surrounded by 1 chloride is surrounded by 6 Na plus ions. Therefore, coordination number of sodium coordination number is 6. What is the coordination number? 6. What do you mean by coordination number? చెప్పండి, coordination number అంటే ఎలా డిఫైన్ చేస్తాం మనం? కోఆర్డినేషన్ నంబర్ అంటే ఒక పాజిటివ్ చార్జ్ చుట్టూతో ఎన్ని ఆపోజిట్ చార్జెస్ ఉన్నాయి చెప్పండి. 1 పాజిటివ్ అయాన్ is surrounded by 6 negative charged ions. The number of opposite charged ions that surround a particular charged ion. 1 positive ion is surrounded by 6 chloride ions, 6 negative ions. Or 1 Cl minus is surrounded by 6 Na plus ions. This is called coordination number. What do you mean by coordination number? The number of opposite charged ions, that surround one particular charged ion. One particular charged ion చుట్టూతో ఎన్ని ఆపోజిట్ చార్జ్ అయాన్స్ ఉంటాయో దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో చెప్పండి, సోడియం యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్? లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం. లిథియం కోఆర్డినేషన్ నెంబర్ 4, పొటాషియం నుంచి సీజియం వరకు కోఆర్డినేషన్ నెంబర్ 6, పొటాషియం నుంచి రుబిడియం, సోడియం, పొటాషియం, రుబిడియం 6, అండ్ వీటికి వచ్చేసి కోఆర్డినేషన్ నెంబర్ 8. 4 ఉండటం వల్ల వచ్చిన షేప్ ని టెట్రాహైడ్రల్ అంటారు. 6 ఉంటే దిస్ ఈస్ కాల్డ్ ఆక్టాహైడ్రల్ అనొచ్చు, లేదా ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అంటాం. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ షుగర్ స్ట్రక్చర్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే 8 కార్నర్స్ లో 8 ఉంటాయి, అండ్ ఈ కార్నర్స్ తో పాటు ఫేస్ సెంటర్స్ లో కూడా 6 ఉంటాయి. 8 కార్నర్స్ లో 8 పార్టికల్స్ ఉంటాయి. 6 ఫేస్ సెంటర్స్ లో ఈచ్ ఫేస్ సెంటర్ లో ఒకటి చొప్పున ఉంటాయి. కాబట్టి దీన్ని ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అంటాం. బాడీ సెంటర్డ్ అంటే అర్థం ఏంటి? 8 కార్నర్స్ లో 8 ఆటమ్స్ ఉంటాయి. దే సరౌండ్ 1 atom or ion at the body center. So this is called body centered, BCC అంటారు. బాడీ సెంటర్డ్ క్యూబ్ అంటాం. బాడీ సెంటర్డ్ క్యూబ్. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ లిథియం ఇస్ 4, రిమైనింగ్ వాటికి 6 అండ్ దీనికి వచ్చేసి 8 కూడా ఉంది. ఇందుకు కోఆర్డినేషన్ నెంబర్ లిథియంకి ఎందుకని 4 మాత్రమే ఉంది? ఎందుకని తను 6 ఇవ్వలేదు? నా ఇక్కడ ఒక పాయింట్, జనరల్ పాయింట్ రీకాల్ చేసుకుందాం.
సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ యొక్క కోఆర్డినేషన్ నంబరు మాక్సిమం 4a. చెప్పండి సెకండ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి? సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అంటారు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ లేదా ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ గ్రూప్, ప్రతి గ్రూప్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ కి మాక్సిమం కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 4. ఏమిటది? ఫస్ట్ గ్రూప్ లో వచ్చేసి 1 లిథియం, తర్వాత బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. లిథియం అనేది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇవి. లిథియం కాన్ఫిగరేషన్ చెప్పండి. 1s2 2s1 2p0 2p0 2p0. చెప్పండి ఎన్ని ఆర్బిటాల్స్ అవైలబుల్ ఉన్నాయి? సపోజ్ అది లిథియం అయాన్ అనుకోండి. సో 1 1 2 3 4 అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 4. బెరీలియం తీసుకోండి. 1s2 2s2 2p0 2p0 2p0. చెప్పండి ఇది కూడా ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకోండి. మాక్సిమం కోవాలెన్స్ ఎంత ఇవ్వగలదు? 1 2 3 4. అదే విధంగా బోరాన్ తీసుకోండి. బోరాన్ యొక్క కాన్ఫిగరేషన్, బోరాన్ వచ్చేసి 2s2 2p1 2p0 2p0. 2d లేదండి దీనిలో, 2d లేదు వీటిలో, 2d లేదు. కానీ మాక్సిమం ఎన్ని ఆర్బిటాల్స్ వాడుకోగలవి ఇవి? 4a. అండ్ దేర్ఫోర్ లిథియం, బెరీలియం, బోరాన్, నైట్రోజన్, కార్బన్, నైట్రోజన్ వీటన్నిటికి కూడా కోవాలెన్సీ 4a. కార్బన్ 4 బాండ్స్ ఏర్పరచగలదు లేదా కోఆర్డినేషన్ నెంబర్ 4. నైట్రోజన్ 1 2 3 అండ్ 4 మాక్సిమం 4a. గుర్తుంచుకోండి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ లో వేకెంట్ d ఆర్బిటాల్ లేదండి. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. టోటలీ 4 ఆర్బిటాల్స్ ఉన్నాయండి. 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 4a. They cannot expand their coordination number more than 4. ఎందుకనండి? They don't have vacant d orbital. అదే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ అనగా గ్రూప్ లో సెకండ్, అలాగే ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్, ఫిఫ్త్ పీరియడ్ ఎలిమెంట్, అంటే గ్రూప్ లో రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటే, ఈ గ్రూప్ లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో వేకెంట్ ఆర్బిటాల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. 1s2 2s2 2p6 3s1 3p0 3p0 3p0. కావాలంటే 3d అనే వేకెంట్ ఆర్బిటాల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. తను 1 2 3 4 5 6 కోఆర్డినేషన్ నెంబర్ 6 ఇవ్వగలదండి. పొటాషియం, రుబీడియం ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6. సీజియం అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8 కూడా ఇచ్చుకోగలదు. సో ఇలా ఈ కోఆర్డినేషన్ నెంబర్స్ ఎందుకని వీటికి మోర్ దాన్ 4 వచ్చాయి, లిథియంకి ఎందుకని తక్కువ వచ్చాయంటే వీటిలో వేకెంట్ ఆర్బిటాల్ లేదు. వేరేస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి వెన్ వి టేక్ సోడియం ప్లస్ అయాన్ 1 2 3 4 5 6 వాడుకుంటుంది కోఆర్డినేషన్ నెంబర్ 6. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ లో ఆ పరిస్థితి లేదు. ఏం లేవు? వేకెంట్ d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి వాటి యొక్క మాక్సిమం కోవాలెన్సీ 4a. ఒక గ్రూప్ లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మాక్సిమం కోవాలెన్సీ 4a. ఎందుకంటే అది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్, వాటిలో వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉండవు కాబట్టి మాక్సిమం కోవాలెన్సీ లేదా కోఆర్డినేషన్ నంబరు 4 ని మించి ఉండదు. రిమైనింగ్ ఎలిమెంట్స్ కి ఎందుకని 6 అంతకంటే ఎక్కువ ఉంటాయంటే దే హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్స్. వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి ఉంది. ఓకే, ద నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ hydration. హైడ్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు లిథియం ప్లస్ అయాన్ ఉంది. లిథియం ప్లస్ అయాన్ వాటర్ తో కాంటాక్ట్ అయింది. దస్ ద లిథియం is surrounded by plus is surrounded by నెగటివ్ డైపోల్ ఆఫ్ వాటర్. వాటర్ లో ఉన్న నెగటివ్ డైపోల్స్ తెలుసు మీకు. ఆక్సిజన్ అనేది నెగటివ్ డైపోల్, ఇదేమో పాజిటివ్ డైపోల్. నౌ లిథియం ప్లస్ అనే అయాన్ సరౌండెడ్ బై నెగటివ్ డైపోల్స్. ఇలా వీటి మధ్య బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని ఏమంటాము?
Action of a metal ion with water is called hydration. The action of metal ion with water is called hydration. Now hydration depend upon which one? The hydration depend upon size. Smaller the size of atom or ion. Smaller the size of atom or ion, greater is the hydration. ఎందుకని లిథియం స్మాల్ సైజ్ అండి. సో వాటర్ మాలిక్యూల్ యొక్క నెగటివ్ డైపోల్ కి అట్రాక్షన్ స్మాల్ సైజ్ కాబట్టి గ్రేటర్ గా ఉంటుంది. వేరే సీజియం వచ్చేసి లార్జ్ సైజ్. సో నెగటివ్ డైపోల్ ఆఫ్ వాటర్ కి అండ్ లార్జ్ సైజ్ దీని యొక్క న్యూక్లియస్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ అండి. సో ఇక్కడ అట్రాక్షన్స్ వీక్ అట్రాక్షన్స్ ఉంటాయి. Weak attractions. So ఇది వచ్చేసి strong attractions. For what reason? Smaller the size, greater are the attractions between nucleus of ion and negative dipole of water. Large size ki and negative dipole of water మధ్య attractions weaker గా ఉన్నాయి. So which is more hydrated? Lithium ion is more hydrated compared to cesium ion. Now, when we take the size of hydrated lithium ion, the size of hydrated lithium ion is nearly 340 picometers, whereas the size of hydrated cesium ion is only 228 picometers. 228 picometers. So from this evidence we say what? Smaller the size of cation, greater is the hydration. Larger the size of cation, lesser is the hydration. So small size cations are hydrated more compared to large size cations. Okay. Now one more point is hydration also depend upon charge. Positive charge of cation, positive charge of ion. So in case of Al plus 3, Mg plus 2, Na plus, tell me which has larger heat of hydration? Higher the positive charge, higher is the ability of hydration. So plus 3 is more compared to plus 2, more than compared to plus 1. So thus hydration is directly proportional to positive charge. Hydration is directly proportional to positive charge and inversely proportional to size of atom or ion. Now, small size cation is hydrated more compared to large size cation. From this one we explain one property, that is mobility. Mobility is explained on the basis of hydration. Without water, which can mobile easily? Lithium metal atom without water, whereas cesium. You know, this is small size, more mobile, more mobility. Mobility is more conduction, more conductivity. Whereas this is large size, less mobility, less conduction, less conductivity. Clear? Whereas in case of hydrated ions, I told you lithium is more hydrated, being small size, more hydrated, less mobility, less conduction. Whereas cesium, large size, less hydrated. This is less hydrated, more mobility, moving capacity is more, so more conduction, more conductivity. So this is reverse to the mobility of atoms without water and with waters.
Without water, so the mobility order is this one. Whereas with water, in case of aqueous solution, lithium is more hydrated. So the mobility is reverse direction. It follows the reverse direction. Reverse direction. Okay. Without water, being small size, more mobility, more conduction. Whereas in hydrated, being more hydrated, less mobility, lesser is the conductivity. So in this case, aqueous solution cesium cation, hydrated cesium cation is less hydrated, more mobile and more conductivity. Thus we explain the conductivity property. Okay, thank you.